ధనుస్సు రాశి వారికి కూడాను నష్టదాయకంగానే ఏర్పడుతుందన్నమాట. అంటే ఆదాయానికి మించినటువంటి ఖర్చులు పెరుగుతుంది. ఆదాయం ఇంతే కనపడుతుంది, ఖర్చు మాత్రం కొండంత కనపడుతుంది. విశేషమైనటువంటి శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు, అలాగే ఇంట్లో ఉండేటువంటి ఈ ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే సెల్ ఫోన్ కావచ్చు, ఇట్లాంటి ఏమైనా విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనపడుతున్నది ఈ సమయంలో. ముఖ్యంగా కుజగ్రహ అనుగ్రహం లేదు కాబట్టి ఈ రకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. కుటుంబంలో కూడాను అసలు ఎప్పుడు ప్రశాంతంగా ఉండేటువంటి వాళ్ళు కూడాను ఎక్కువగా గొడవలు పడటం, ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో కొడుకు గొడవలు పడుతుంటే తల్లిదండ్రులకు అత్తమ్మ వాళ్ళకి ప్రశాంతత ఉండదు కదా, అలా ఉండడం. ఇది కూడాను పొట్టిగా తెల్లగా ఉండేటువంటి వ్యక్తుల వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు రావడం. కాబట్టి అట్లాంటి వ్యక్తుల్ని కొంతవరకు అవాయిడ్ చేయడం అనేది మాత్రం మంచిది. అది బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, మీ పక్కన ఉండే వాళ్ళు కావచ్చు, మీ కొలీగ్స్ కావచ్చు, మరి ఎవరైనా సరే అట్లాంటి వాళ్ళని కొంచెం వాళ్ళ మాటలు ఎక్కువగా మన మనసులోకి ఎక్కించుకోకుండా వాళ్ళని దూరంగా పెట్టడం అనేది మంచిది. అంత మాత్రం శత్రుత్వం తెచ్చుకోకూడదు ఎవరితో కూడాను. పలకరించామంటే పలకరించాం అంతవరకు. వాళ్ళని ఎక్కువగా ఎంటర్టైన్ చేశారు అంటే ఈ కుటుంబంలో వచ్చేటువంటి చికాకులకి సంపూర్ణంగా కారకులు వాళ్ళే అవుతారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని దూరంగా ఉంచడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే విద్యార్థులు కూడాను కష్టపడాలి, బాగా కష్టపడుతూ ఉంటే కొంతవరకు పర్లేదు అనిపిస్తుంటుంది. అలాగే ఉద్యోగాలు, ప్రమోషన్స్, ఇక్కడ నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి మాత్రం నిరాశగా మిగులుతుంది. ఉన్న ఉద్యోగం ఏదైతే ఉందో అక్కడ మానేద్దామా చేద్దామా అనుకునేటువంటి వాళ్ళు మాత్రం ఈ నెలలో ఉద్యోగం ఉన్న చోట నుంచి మానేయకండి. మానేస్తే తదుపరి చాలా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఉన్న చోట తప్పనిసరి కంటిన్యూ అవుతూ ఏదో కష్టాలు నష్టాలు ఏది వచ్చినా సరే ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే ఉన్నత అధికారుల దగ్గర నుంచి వీళ్ళకి పెద్దగా సమస్యలు రావడం, వీళ్ళని కావాలని చెప్పి టార్గెట్ చేసి వీళ్ళ మీద ఎక్కువగా వర్క్ ప్రెషర్ తీసుకురావడం, మెంటల్గా వీళ్ళని బాగా స్ట్రెస్కు గురయ్యేట్టుగా చేయడం, ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. కాబట్టి అవి ఎన్ని జరిగినా సరే మన మంచికి, మనం ఇంకా ఏదో నేర్చుకోవడానికి అనుకునేటువంటి భావంతో ముందుకెళ్తే ఉద్యోగం స్థిరత్వం ఉంటుంది. గట్టిగా చెప్పాలి అంటే ఈ ధనుస్సు రాశి వారికి ఈ నెలలో ఉద్యోగం గట్టిగా తుంటి ఊడిపోయే ముక్కులాగా ఉంటుంది. వీళ్ళు మానేద్దామనేటువంటి ఆలోచన వీళ్ళలో ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు మానేస్తాడా అని చెప్పి పై అధికారులు కూడా చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి తర్వాత మరలా కష్టాలు పడాల్సి వస్తుంది. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కొంతవరకు ఓర్చుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది సూచించదగినటువంటి విషయం. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా కష్టాలు తప్పవు. వీళ్ళు ఎన్నో ఆశలతో ఒక పెద్ద వెంచర్ వేసినా కూడాను ఈ నెలలో మాత్రం వాళ్ళకి పెద్దగా ఆశించినంత మార్పులు అయితే రావు. అలాగే రాజకీయ నాయకులు వీళ్ళు కూడాను ఊగిసలాడుతూ ఉంటారు. ఒక పార్టీలో గెలవడం, ఇంకో పార్టీలోకి జంప్ అవ్వడం, ఇట్లాంటివి ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరమైనటువంటి ఆలోచన స్థితి ఉండదు వీళ్ళకి. చివరికి వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల వీళ్ళు తీసుకున్న గోతులు వీళ్ళే పడుతుంటారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జంప్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా, వచ్చిన తర్వాత వీళ్ళకి తగిన గుర్తింపు ఉంటుందా అంటే ఉండదు అని చెప్పాలి. వచ్చిన పార్టీలోకి వెళ్ళినా వీళ్ళకి తగిన గుర్తింపు మాత్రం కలగదు. కాబట్టి అలాంటివి చేయకుండా ఉన్న పార్టీలో ఉంటూ చక్కగా ప్రజాసేవ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మంచిది. అలాగే షేర్ మార్కెట్ వాళ్ళకు కూడా ఈ నెలలో ధనుసు రాశి వాళ్ళకి ఏమాత్రం కూడా బాగాలేదు. వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది అవసరం. ఎక్కడ అప్పులు తీసుకొచ్చి పెట్టవద్దు. మీ సొంత డబ్బులు కూడా కొంత మేరకు దాచిపెట్టుకొని కొంత మేరకు ఇన్వెస్ట్ చేయడం అనేది సూచించదగినటువంటి విషయం. కోర్టు వ్యవహారాలు కూడా ముందుకు వెళ్ళడం. ఎంతసేపటికి అక్కడక్కడ ఏదో అయిపోయింది, తెల్లవారితే తీర్పు మనకి ఫేవర్గా వస్తుంది, మనకు అనుకూలంగా వస్తుంది అనుకున్న సమయంలో కూడాను మరలా అది ప్రొలాంగ్ అయిపోయి ముందుకు వెళ్ళిపోయేటువంటి అవకాశం కానీ వీళ్ళకి సానుకూలంగా ఉండేటువంటి అవకాశం మాత్రం కనుక ఈ ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భుజంగ స్తోత్రం అని ఉంటుంది. నిత్యం పారాయణ, ప్రతినిత్యం చదివితే తప్పులు పోతాయి కాబట్టి వినమని చెప్తారు. తప్పనిసరిగా యూట్యూబ్లో దొరుకుతుంటుంది. మనకి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాం, రోజు టీవీ కనెక్ట్ చేసుకున్నాం. ఇంటిల్లిపాది వీళ్ళు ఒక్కళ్ళే కాదు, ఆ ఇంటి యజమానికి ధనుసు రాశిలో కనుక ఉన్నట్లయితే ఇంటిల్లిపాది కూడాను ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణ చేసుకుంటూ స్వామి వారికి పచ్చిపాలు, పంచదార నివేదన పెట్టి అవి అందరూ తీర్థం తీసుకోవడం ద్వారా ఇంట్లో ఉండేటువంటి చికాకులు తొలగిపోతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు కొంతమేరకు సానుకూలంగా ఉంటాయి. ఈ రాజకీయ నాయకులకు సానుకూలంగా మారుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా కొంతవరకు ఆశాజనకంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన ప్రతినిత్యం, ఏదో ఒక వారం రోజులు కాకుండా, ఏదో మంగళవారమో సోమవారమో కాకుండా ప్రతినిత్యం కూడా చేసుకోవడం ద్వారా జూన్ నెలలో ఉండేటువంటి కష్టాల నుంచి బయటపడేటువంటి అవకాశం సంపూర్ణంగా